అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీశాట్. ప్రతిష్టాత్మకంగా టెట్ ఆస్పిరెంట్స్ కోసం టీశాట్ నిర్వహిస్తున్నటువంటి ఓరియంటేషన్ కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియోలో మనం తరంగాలు, ధ్వనికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వేవ్స్ అండ్ సౌండ్. ఇక్కడ తరంగము అంటే ఏంటి అంటే ఏదైనా ఒక యానకంలో కలిగినటువంటి అలజడిని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మోసుకుపోయేటటువంటి ఒక వాహకంగా మనకు తరంగం అనేది కనిపిస్తూ ఉంది. మరి ఈ సందర్భంలో యానకం అంటే ఏమిటి అంటే కణాలున్నటువంటి ఏ పదార్థాన్నైనా సరే మనం యానకం అనవచ్చు. అయితే ఒక కండిషన్ ఏంటి అంటే ఆ కణాలు ఎప్పుడూ కూడా తమ యొక్క సమతా స్థితి అంటే ఈక్విలిబ్రియం స్టేట్ నుంచి ముందుకు వెనుకకు కానీ పైకి కిందికి కానీ కదిలేటటువంటి ధర్మాన్ని కలిగి ఉండాలి. రెండవది ఏంటంటే వాటికి స్థితిస్థాపక ధర్మం ఉండాలి. అంటే ఈ తరంగం ప్రయాణించేటటువంటి క్రమంలో తరంగ ప్రభావం వల్ల యానకంలోని కణాలు కదిలిన తరువాత తిరిగి తమ యథాస్థానానికి రావడానికి ప్రయత్నించాలి, కానీ తరంగం వెంబడే పోయేటటువంటి ప్రయత్నం చేయకూడదు. సో ఈ రెండు ధర్మాలను కలిగి ఉన్నటువంటి ఏ పదార్థాన్నైనా సరే మనం యానకంగా పరిగణించవచ్చు. ఈ క్రమంలో చూస్తే మనకు తెలుసు ఘన యానకాలు, ద్రవ యానకాలు, వాయు యానకాలు అనేవి ఉంటూ ఉంటాయి. వీటన్నిటిలో కూడా కణాలు ఉన్నట్లుగా మనం భావించాల్సి వస్తుంది. సో అలా చూస్తే తరంగానికి సంబంధించినటువంటి ప్రాథమిక భావనలన్నీ నేర్చుకున్న తర్వాత ధ్వనికి సంబంధించినటువంటి అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ధ్వని కూడా ఒక రకమైనటువంటి శక్తి స్వరూపంగా, ధ్వని కూడా ఒక రకమైనటువంటి తరంగంగా భావిస్తున్నటువంటి తరుణంలో ఇక్కడ తరంగానికి సంబంధించినటువంటి టెర్మినాలజీ కొంత ధ్వనిలో కూడా రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ క్రమంలో తరంగాలకు సంబంధించినటువంటి ప్రాథమిక విషయాలు నేర్చుకున్న తర్వాత ధ్వనిని నేర్చుకోవడం చాలా సాధారణంగా ఉంటుంది. అయితే కాంతికి కూడా తరంగ స్వభావం ఉన్నట్లుగా భావించాల్సి వస్తుంది. ఉష్ణం సైతం తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒకే రకమైనటువంటి సారూప్యతను ప్రదర్శిస్తాయి. ఇవన్నీ కూడా అలజడిని కానివ్వండి, శక్తిని కానివ్వండి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మోసుకుపోయేటటువంటి ధర్మాలను కలిగి ఉంటాయి. ఆ క్రమంలో వీటిని మనము శక్తి స్వరూపాలుగా చెప్తాము. సో శక్తి ఎప్పుడు కూడా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణిస్తూ ఉంటుంది. కాబట్టి వాటిని తరంగాల రూపంలో ప్రయాణించేటటువంటి అంశంగా చూస్తాం. సో ఇక్కడ మనము తరంగం అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యానకంలోని అలజడిని అంటే ఏదైనా ఒక డిస్టర్బెన్స్ని లేదా శక్తిని ఒక బిందువు నుంచి మరొక బిందువుకి మోసుకొని పోయేటటువంటి వాహకంగా మనకి ఇక్కడ తరంగం కనిపిస్తుందని చెప్పుకున్నాం. నిలకడగా ఉన్నటువంటి నీటిలో ఏదైనా రాయిని వేసినట్లయితే ఆ రాయిని వేసిన ప్రాంతంలో కొంత అలజడి అనేది ఏర్పడుతుంది. ఆ అలజడి అనేది ఆ బిందువుకి లేదా ఆ ప్రాంతానికే పరిమితం కాక నీటిలో మొత్తంగా మనము ప్రయాణించేటటువంటి క్రమాన్ని మనం గమనించవచ్చు. సో ఇది మనకు సర్వసాధారణమైనటువంటి ఉదాహరణగా మనం అక్కడ చూస్తాము. అదేవిధంగా ఆ బిందువు దగ్గర నుంచి కొంత శక్తి కూడా చుట్టుపక్కల ప్రాంతాలకు ప్రసరించేటటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. ఇక్కడ తరంగం అనేది ఏం చేస్తుంది, యానకంలో ఏర్పడినటువంటి అలజడిని కావచ్చు, అదేవిధంగా శక్తిని కావచ్చు ఒక బిందువు నుంచి మరొక బిందువుకు మోసుకొని పోయేటటువంటి ప్రయత్నం చేస్తుంది తరంగం. తరంగ ప్రసారంలో ఏమి బదిలీ కాబడుతుంది అంటే శక్తి బదిలీ కాబడుతుంది అనేటటువంటి అంశాన్ని మనం అక్కడ గమనించుకోవాలి. ఇక్కడ స్వభావాన్ని ఆధారంగా చేసుకొని తరంగాలను మనము వర్గీకరించాల్సి వస్తే రెండు రకాలైనటువంటి తరంగాలను వర్గీకరించే ప్రయత్నం చేస్తాం. వీటిని మనము యాంత్రిక తరంగాలు, అదేవిధంగా విద్యుదయస్కాంత తరంగాలు అంటాం. అంటే యానకం యొక్క ఆవశ్యకతను బట్టి కూడా ఇక్కడ మనము యాంత్రిక తరంగాలు, విద్యుదయస్కాంత తరంగాలుగా మనము వాటిని వర్గీకరించే ప్రయత్నం చేస్తాం. అంటే ఏ తరంగాలైతే ప్రయాణించాల్సినటువంటి సందర్భాలలో యానకం అవసరం అవుతుందో అటువంటి తరంగాలను మనము యాంత్రిక తరంగాలుగా చెప్తాం. మరి యానకం అవసరం లేకపోతే అటువంటి తరంగాలను మనము విద్యుదయస్కాంత తరంగాలుగా చెప్తాం. యాంత్రిక తరంగాలంటేనేమో మెకానికల్ వేవ్స్, విద్యుదయస్కాంత తరంగాలంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్గా మనం ఇక్కడ చెప్తాం. విద్యుదయస్కాంత తరంగాలన్నిటికీ ఒక సాధారణమైనటువంటి ధర్మం ఉంటుందండి. అదేంటి అంటే అవన్నీ కూడా ఒకే వేగంతో ప్రయాణిస్తాయి. మరో రకంగా చెప్పాలంటే వాటన్నింటి యొక్క వేగము కాంతి వేగానికి సమానంగా ఉంటుంది అని చెప్తాం. అంటే విద్యుదయస్కాంత తరంగాలకు సంబంధించినటువంటి ఉదాహరణలు గనక మనం గమనిస్తే ఎక్స్ కిరణాలు కావచ్చు, అల్ట్రావైలెట్ కిరణాలు కావచ్చు, గామా కిరణాలు కావచ్చు, పరారుణ కిరణాలు, ఇవన్నీ కూడా మనము విద్యుదయస్కాంత తరంగాలుగా చెప్తాం. అంతెందుకు మనకు దృష్టి జ్ఞానాన్ని కల్పించేటటువంటి కాంతిని కూడా మనం విద్యుదయస్కాంత తరంగాలుగానే పరిగణించాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా కాంతి వేగంతో ప్రయాణించేటటువంటి స్వభావాన్ని ప్రదర్శిస్తాయి. ఇది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. ఇక్కడ
ఒక తరంగం ప్రయాణించడానికి యానకం ఖచ్చితంగా ఆవశ్యకం అయితే అటువంటి తరంగాలను మనము యాంత్రిక తరంగాలు, మెకానికల్ వేవ్స్గా చెప్తాం. ఉదాహరణకు చెప్పాలంటే శబ్ద తరంగాలు కావచ్చు, అదేవిధంగా వాతావరణంలో ఉష్ణశక్తి ప్రసారం అయ్యేటటువంటి క్రమంలో అవి యాంత్రిక తరంగాలుగా పరిగణించాల్సి వస్తుంది. అంటే భూ వాతావరణంలో ఉష్ణశక్తి అనేది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించేటటువంటి క్రమంలో అక్కడ ఉండేటటువంటి వాయు పదార్థాలు కావచ్చు, ఘన పదార్థాలు కావచ్చు, లేదా ద్రవ పదార్థాలు కావచ్చు, అవి వాహకాలుగా ప్రవర్తిస్తాయి. కాబట్టి ఈ క్రమంలో ఉష్ణశక్తి ప్రసారం అనేది యాంత్రిక తరంగాల రూపంలో ఉన్నట్లుగా మనం పరిగణించాల్సి వస్తుంది. అయితే దీనికి విరుద్ధంగా, అంటే యాంత్రిక తరంగాలకు విరుద్ధంగా యానకంతో అవసరం లేకుండానే ప్రయాణించేటటువంటి తరంగాలను మనము విద్యుదయస్కాంత తరంగాలుగా చెప్తాం. ఇక్కడ శూన్యం నుండి ఉష్ణశక్తి ప్రసరించేటటువంటి క్రమంలో వాటిని మనం విద్యుదయస్కాంత తరంగాలుగా చెప్తాం. అంటే భూ వాతావరణంలో ఉష్ణశక్తి అనేది మనకు యాంత్రిక తరంగాల రూపంలో ప్రయాణిస్తూ ఉండగా శూన్యం నుండి ఇదే ఉష్ణ వికిరణాలన్నీ కూడా విద్యుదయస్కాంత తరంగాలుగా ప్రయాణిస్తున్నటువంటి క్రమం మనం చూస్తాం. ఇక్కడ సూర్యుడి నుంచి భూమిని చేరేటటువంటి కాంతి శక్తి కావచ్చు, అదేవిధంగా ఉష్ణశక్తి కావచ్చు, అక్కడ అధిక దూరము శూన్యం గుండా ప్రయాణిస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని మనము యాంత్రిక తరంగాలుగా కాకుండా విద్యుదయస్కాంత తరంగాలకు ఉదాహరణలుగా చెప్తాం. ఇంత క్రితం ఉదాహరణలలో వాతావరణంలో ఉష్ణశక్తి ప్రసారం అనేది యాంత్రిక తరంగాల రూపంలో జరుగుతున్నట్లుగా చెప్పుకున్నాం. ఇక్కడ శూన్యంలో చూస్తే అదే ఉష్ణశక్తి వికిరణాల రూపంలో విద్యుదయస్కాంత తరంగ రూపంలో ప్రయాణిస్తున్నట్లుగా మనం భావించాల్సి వస్తుంది. అలా శూన్యంలో ఉష్ణ వికిరణాలు కావచ్చు, కాంతి తరంగాలు కావచ్చు, అతినీలలోహిత వికిరణాలు కావచ్చు, పరారుణ కిరణాలు కావచ్చు, ఇవన్నీ కూడా విద్యుదయస్కాంత తరంగాలకు ఉదాహరణలుగా మనం ఇక్కడ చెప్తాం. అదేవిధంగా ఇవన్నీ కాంతి వేగంతో ప్రయాణిస్తున్నట్లుగా మనం చూస్తాం. అదేవిధంగా యానకంలోని కణాలు చలిస్తూ ఉన్నాయని చెప్పుకున్నాం కదా తరంగం ప్రయాణించేటటువంటి క్రమంలో. అయితే యానక కణాల యొక్క కదలికలను ఆధారంగా చేసుకొని కూడా తరంగాలను రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది. వాటినే మనము తిర్యక్ తరంగాలు మరియు అనుదైర్ఘ్య తరంగాలుగా చెప్తాం. ట్రాన్స్వర్సల్ వేవ్స్ అండ్ లాంజిట్యూడినల్ వేవ్స్గా చెప్తాము. తిర్యక్ తరంగాలలో ఈ యానకపు కణాల యొక్క కదలికలు ఒక రకంగా ఉంటుండగా అనుదైర్ఘ్య తరంగాలలో మరో రకమైనటువంటి కణాల కదలిక అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ తిర్యక్ తరంగాలు అంటూ ఏంటి అంటే యానకంలోని కణాలు తరంగము తమ గుండా ప్రయాణించేటటువంటి క్రమంలో అక్కడ వాటికి ఉండేటటువంటి ఆ తరంగ ప్రయాణ దిశకు లంబంగా కదులుతూ ఉంటాయి. మరో రకంగా ఇవి తరంగ చలన దిశకు పైకి కిందికి కదులుతూ ఉంటే అటువంటి తరంగాలను మనం ఇక్కడ తిర్యక్ తరంగాలుగా చెప్తాం. అంటే ఒక యానకం గుండా తరంగం ప్రయాణించేటటువంటి క్రమంలో ఆ యానకపు కణాలు పైకి కిందికి కదులుతూ ఉంటే అటువంటి తరంగాలను ఏమని పిలుస్తాము అంటే దీనికి సమాధానంగా మనము తిర్యక్ తరంగాలు అని చెప్తాం. మరి తిర్యక్ తరంగాలు ప్రయాణించేటటువంటి క్రమంలో ఏం జరుగుతుంది అనేటటువంటి ఓరియంటేషన్ కూడా మనకు చాలా ముఖ్యమైనది. ముందు దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ని కనుక మనం గమనిస్తే సంగీత వాయిద్యాలను మీటినటువంటి క్రమంలో వాటిలో తిర్యక్ తరంగాలు అనేవి ఏర్పడతాయి. అంటే వీణను మీటినప్పుడు ఆ తీగలో ఏర్పడేటటువంటి కంపనాలన్నీ కూడా తిర్యక్ తరంగాలకు సంబంధించినటువంటి ఉదాహరణలుగా చెప్తాం. అదేవిధంగా ఒక రబ్బరును సాగదీసి దాన్ని మీటినప్పుడు దాంట్లో ఏర్పడేటటువంటి కంపనాలన్నీ కూడా తిర్యక్ తరంగాల రూపంలోనే ప్రసారం అవుతాయి. అదేవిధంగా ఘన మరియు ద్రవ పదార్థాలలో ఈ ధ్వని ప్రసారం జరిగేటటువంటి క్రమంలో అవి తిర్యక్ తరంగాల రూపంలో ప్రయాణిస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించాలి. మరో రకంగా చూస్తే నీటిలోని అలజడి కూడా తీరం వైపుకు ప్రయాణించేటటువంటి క్రమంలో అవి తిర్యక్ తరంగాల రూపంలో ప్రయాణిస్తున్నట్లుగా మనం భావించాల్సి వస్తుంది. అయితే నీటికి సంబంధించినటువంటి తరంగ ప్రసారం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది తిర్యక్ మరియు అనుదైర్ఘ్య తరంగాల రూపంలో ప్రయాణిస్తున్నట్లుగా చెప్పాల్సి వస్తుంది. కేవలం ఏదో ఒక దానిని ఇచ్చినప్పుడు తిర్యక్ ఒకటే ఉంటేనేమో తిర్యక్ తరంగానికి ఉదాహరణగా చెప్తాం. అనుదైర్ఘ్య తరంగం ఒకటే ఇచ్చినట్లయితే అనుదైర్ఘ్య తరంగానికి ఉదాహరణగా చెప్తాం. రెండింటిని ఇచ్చినప్పుడు మాత్రం ఆప్షన్ రెండింటి యొక్క కలయికగా సమ్మేళనంగా మనం భావించాల్సి వస్తుంది. జాగ్రత్తగా గమనించాలి. మరి ఒక యానకం గుండా తిర్యక్ తరంగాలు ప్రయాణించేటటువంటి క్రమంలో అవి రెండు రకాలైనటువంటి దృగ్విషయాలను ఏర్పరచడం జరుగుతుంది. వాటినే మనము శృంగము మరియు ద్రోణిగా చెప్తాం. అంటే దేనిని శృంగం అనాలి, దేనిని ద్రోణి అనాలి అనే ఓరియంటేషన్లో మనకు కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా దీన్ని ఒక పట సందర్భంగా పట సహాయంతో వివరించుకునే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మనకు ఒక తరంగం యొక్క ప్రసారం అనేది కనిపిస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి గ్రే కలర్ లైన్ అనేది ఆ యానకం యొక్క కణాల యొక్క సమతా స్థితిని తెలుపుతుంది, ఈక్విలిబ్రియం స్టేట్ని తెలుపుతుంది.
అంటే యానకం గుండా ఎటువంటి తరంగ ప్రసారం జరగనప్పుడు యానక కణాలు అనేవి ఆ విధంగా ఉంటాయి. ఎప్పుడైతే దాని గుండా తరంగం అనేది ప్రసారం జరుగుతూ ఉందో అక్కడ వైలెట్ కలర్‌లో ఒక కర్వ్డ్ లైన్ మనకు కనిపిస్తోంది. ఆ ఆకారంలో కణాలు అనేవి కంపిస్తూ ఉంటాయి. సో, ఇక్కడ తరంగం ప్రయాణించేటటువంటి క్రమంలో వాటి యొక్క కణాల యొక్క కదలికన్నీ ఏకరీతిగా ఉండవు. కొంచెం హెచ్చుతగ్గులకు లోనవుతున్నటువంటి పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తుంది. అలా ఒక కణము పొందేటటువంటి గరిష్ట స్థానభ్రంశాన్ని మనం అక్కడ యాంప్లిట్యూడ్‌గా చెప్తాం. ఇది చాలా క్లియర్‌గా అబ్జర్వ్ చేయాల్సినటువంటి పరిస్థితి. సో, ఒకటేమో ఉబ్బెత్తు ప్రాంతంగా కనిపిస్తుంది ఎగువ వైపుకి, మరొకటి పల్లపు ప్రాంతంగా కనిపిస్తుంది దిగువ వైపుకి. ఎగువ వైపుకు ఉన్నటువంటి ప్రాంతాన్ని మనము శృంగము లేదా క్రస్ట్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఈ శృంగం అనేటటువంటి ప్రాంతంలో యానకపు కణాల యొక్క సాంద్రత అనేది గరిష్టంగా గమనించబడుతుంది. అంటే గరిష్టంగా ఉంటుంది. అదేవిధంగా పల్లపు ప్రాంతాన్ని కనుక గమనిస్తే మనం దాన్ని ట్రఫ్ అనేటటువంటి పేరుతో పిలుస్తాము. ద్రోణి అనేటటువంటి పేరు. ఇక్కడ ద్రోణిలో కణాల యొక్క సాంద్రత అనేది చాలా స్వల్పంగా ఉంటుంది. ఓ రకంగా చూస్తే కణాల సాంద్రత మనకు అబ్జర్వ్ చేయలేము. అందుకని దాన్ని మనం పల్లపు ప్రాంతంగా చెప్తాం. సో, ఇలా ఒక క్రస్ట్ మరియు ఒక ట్రఫ్ గనక కలిస్తే దాన్ని మనం ఒక తరంగంగా చెప్తాం. వీటి తర్వాత మళ్ళీ ఒక క్రస్ట్ మరియు ఒక ట్రఫ్ అనేవి మళ్ళీ పునరావృతం అవుతాయి. అంటే ఈ విధంగా క్రస్ట్ మరియు ట్రఫ్లు పునరావృతం అవుతూ ప్రయాణించేటటువంటి ఆ తరంగాన్ని మనం అక్కడ ట్రాన్స్వర్స్ వేవ్గా మనం అక్కడ చెప్తాము. ఇక్కడ 2 క్రస్టుల మధ్యలో ఉండేటటువంటి దూరాన్ని మనము వేవ్ లెంత్ తరంగ దైర్ఘ్యంగా చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఇది మరొక డెఫినేషన్ తీసుకునేటప్పుడు తరంగ దైర్ఘ్యం దగ్గర చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సో, ఇక్కడ యానకం గుండా తిర్యక్ తరంగాలు ప్రయాణించేటటువంటి క్రమంలో క్రస్ట్ మరియు ట్రఫ్లు ఏర్పడతాయి. అంటే క్వశ్చన్ ఏ విధంగా అడిగే అవకాశం ఉంది అంటే, ఒక యానకం గుండా తరంగం ప్రయాణించేటటువంటి క్రమంలో కొంత ప్రాంతంలో యానకపు కణాల యొక్క సాంద్రత గరిష్టంగా ఉంది, కొంత ప్రాంతంలో యానకపు కణాల యొక్క సాంద్రత కనిష్టంగా ఉన్నటువంటి పరిస్థితులలో ఆ కణాలు అనేవి తరంగ చలన దిశకు లంబంగా కదులుతున్నటువంటి పరిస్థితులలో ఆ తరంగాలను ఏ విధంగా పరిగణిస్తామనే ఓరియంటేషన్లో క్వశ్చన్ అడిగేందుకు అవకాశం ఉంది. లేదా వీటిని మనం ఒక స్టేట్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్లో కూడా మనము పరిగణించవచ్చు. తిర్యక్ తరంగాలు ప్రయాణించేటటువంటి క్రమంలో సంభవించే అంశాల ఆధారంగా క్రింది వాటిలో సరి అయినది ఏది లేదా సరికానిది ఏది అనే ఓరియంటేషన్లో కూడా క్వశ్చన్ మనము ఫ్రేమ్ చేసుకునే అవకాశం ఉంది. మరికొన్ని అంశాలు గమనిద్దాం. ఇక్కడ తిర్యక్ తరంగాలకు సంబంధించి చూస్తే శృంగము మరియు ద్రోణి అనేది ఏర్పడుతూ ఉంది. ఇవి యానకపు కణాలు అనేవి తరంగ చలన దిశకు పైకి కిందికి లేదా లంబంగా కదులుతాయని చెప్తాం. అదేవిధంగా మరొక కదలికను కనుక గమనిస్తే తరంగము ప్రయాణించేటటువంటి దిశలోనే యానకపు కణాలు కనుక కంపిస్తూ ఉంటే అటువంటి తరంగాలను మనము అనుదైర్ఘ్య తరంగాలుగా చెప్పుకుంటూ ఉంటాం. అంటే తరంగము ఏ దిశలో అయితే ప్రయాణిస్తూ ఉంటుందో యానకపు కణాలు కూడా తాము ఉన్నటువంటి స్థితికి అటు ఇటుగా ముందుకు వెనుకకు కదిలేటటువంటి ధోరణి అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరి అక్కడ శృంగము ద్రోణి ఏర్పడుతున్నాయి కదా, మరి ఇక్కడేం ఏర్పడుతున్నాయి సార్ అంటే ఇక్కడ మనకు సంపీడనము విరళీకరణాలు అనేది ఏర్పడతాయి. కంప్రెషన్ రేర్ ఫ్రాక్షన్స్గా మనం ఇక్కడ చెప్తాం. ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఘన మరియు ద్రవ పదార్థాలలో ధ్వని ప్రసారం అనేది తిర్యక్ తరంగాల రూపంలో ఏర్పడుతుందని చెప్పుకున్నాం. ఇప్పుడు చూస్తే మనకు గాలిలో ధ్వని ప్రసారం అనేది సంపీడన విరళీకరణాల రూపంలో ఏర్పడుతుంది, లేదా ఇక్కడ లాంజిట్యూడినల్ వేవ్స్ రూపంలో అనుదైర్ఘ్య తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. సో, ఈ డిఫరెన్స్ ఆధారంగా కూడా మనకు కొన్ని కీ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకునేందుకు అవకాశం ఉంది. పటంలో కనిపిస్తుంది మనకు ఇక్కడ కంప్రెషన్ మరియు రేర్ ఫ్రాక్షన్. అంటే యానకం గుండా ఈ అనుదైర్ఘ్య తరంగాలు ప్రసరించేటటువంటి క్రమంలో కొన్ని ప్రాంతాలలో యానకపు కణాలన్నీ కూడా ఒకదానితో ఒకటి దగ్గరగా ఉంటాయి. మరికొన్ని ప్రాంతాలలో యానకపు కణాలన్నీ కూడా దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ గమనించవచ్చు. సో, యానకపు కణాలన్నీ దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలను కంప్రెషన్స్ అంటాము. యానకపు కణాలన్నీ దూరంగా ఉన్నటువంటి ప్రాంతాలను మనం ఇక్కడ రేర్ ఫ్రాక్షన్గా చెప్పుకుంటూ ఉంటాం. సో, ఇక్కడ ఈ యానకపు కణాల యొక్క సాంద్రతలు ఏ విధంగా మారుతున్నాయి అనేటటువంటి ఓరియంటేషన్ కనుక మనం గమనించాల్సి వస్తే, ఒక స్ప్రింగ్ని నొక్కి వదిలేసినప్పుడు ఆ స్ప్రింగ్లో ఏర్పడేటటువంటి రింగుల యొక్క చలనాన్ని ఆధారంగా చేసుకొని దీన్ని మనము బెటర్గా అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. అక్కడ రింగుల యొక్క కదలిక ఏ విధంగా అయితే ఉంటుందో ఇక్కడ కూడా యానకం యొక్క కణాల యొక్క కదలిక అదే విధంగా మనము గమనించాల్సి వస్తుంది. అదేవిధంగా ఏదైనా బస్లో లైన్లో ఎక్కుతున్నటువంటి ప్యాసింజర్స్ని కనుక మనం గమనిస్తే కొంత తోపులాటకు గురయ్యేటటువంటి సందర్భంలో
కొన్ని సందర్భాలలో వ్యక్తులు దగ్గరగా నెట్టేసుకుంటున్నట్లుగా, కొన్ని సందర్భాలలో దూరంగా ఉంటున్నట్లుగా మనం గమనించాల్సి వస్తది. సో, ఆ రకమైనటువంటి ఉదాహరణను కూడా మనం ఇక్కడ తరంగాలకు సంబంధించినటువంటి ఉదాహరణలుగా మనం ఇక్కడ చూస్తాము. సో, ఇది పటంలో చూస్తే మనకు క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. ఏ తరంగ ప్రసారంలో కంప్రెషన్స్ మరియు రేర్ ఫ్రాక్షన్స్ సంపీడన విరళీకరణాలు ఏర్పడతాయి అంటే దానికి సంబంధించి మనము అనుదైర్ఘ్య తరంగాల ప్రసారంలో అని చెప్తాం. అంటే ఇక్కడ ధ్వని ప్రసారం అనేది ఘన పదార్థాలు మరియు ద్రవ పదార్థాలలో అయితే తిర్యక్ తరంగాల రూపంలో ప్రసరిస్తూ ఉండగా, వాయు పదార్థాలలో అది ప్యూర్లీ ఇక్కడ లాంజిట్యూడినల్ వేవ్స్ ఫామ్‌లో ప్రయాణిస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా తరంగాలకు సంబంధించినటువంటి సాధారణ పదజాలాన్ని గమనిద్దాం. వీటికి సంబంధించి చూస్తే మొట్టమొదటిది పౌనఃపున్యంగా కనిపిస్తూ ఉంది. అంటే దీన్ని మనం ఫ్రీక్వెన్సీ అంటాము. ఇక్కడ తరంగము ప్రయాణించేటటువంటి క్రమంలో యానకపు కణాలు అనేవి తమ సమతా స్థితి నుంచి లేదా యథాస్థానం నుంచి అవి ముందుకు వెనుకకు కదులుతూ ఉన్నాయి కదా, ఇలా కదిలేటటువంటి లక్షణాన్ని మనము కంపనము అంటాం, ఆసిలేషన్. సో, ఇలా ఒక కణం కావచ్చు లేదా వస్తువు కావచ్చు కంపించేటటువంటి క్రమంలో అది సెకనుకు ఎన్ని కంపనాలు చేస్తుంది అనేటటువంటి అంశాన్ని మనకి ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది వివరించడం జరుగుతుంది. అంటే ఒక వస్తువు కంపించేటటువంటి క్రమంలో అది ఒక సెకను కాలంలో చేసేటటువంటి కంపనాల సంఖ్యను మనం దాని యొక్క ఫ్రీక్వెన్సీగా చెప్తాము. సో, దీనికి సంబంధించినటువంటి ప్రమాణాలను చూస్తే హెర్ట్జ్ అనేటటువంటి ప్రమాణాలుగా ఇక్కడ మనం చూస్తాం. అదేవిధంగా కంపనాలు ఫర్ సెకన్, అదేవిధంగా ఆసిలేషన్స్ పర్ సెకన్ అనేటటువంటి ప్రమాణాలు కూడా మనకి ఇక్కడ ఉండడం జరిగింది. ఇది ఫ్రీక్వెన్సీకి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు. మరొక అంశాన్ని కనుక మనం ఇక్కడ గమనిస్తే తరంగ దైర్ఘ్యం అనేటటువంటి నిర్వచనాన్ని ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఈ తరంగ దైర్ఘ్యం అంటే ఏంటంటే ఇంత క్రితమే మనం చూసుకున్నాము, తిర్యక్ తరంగాలు ప్రసారించేటటువంటి క్రమంలో శృంగాలు మరియు ద్రోణులు ఏర్పడతాయని చెప్పుకున్నాం. అయితే ఏవైనా రెండు వరుస శృంగాల మధ్య దూరాన్ని కానివ్వండి లేదా ద్రోణుల మధ్య దూరాన్ని కానివ్వండి తరంగ దైర్ఘ్యంగా మనం ఇక్కడ నిర్వచించుకోవచ్చు. అదేవిధంగా రెండు వరుస సంపీడనాలు కావచ్చు, రెండు వరుస విరళీకరణాల మధ్య దూరాన్ని కూడా మనం అక్కడ తరంగ దైర్ఘ్యంగా చెప్పుకుంటాం. లేదా ఒక శృంగము మరియు దాని పక్కనే ఉన్నటువంటి ద్రోణి యొక్క మధ్య దూరాన్ని కనుక చూస్తే మనం తరంగ దైర్ఘ్యంలో సగం ఉంటున్నట్లుగా మనం పరిగణించాల్సి వస్తుంది. ఇది మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఆధారంగా చూద్దాం. ఇంత క్రితం ఉన్నటువంటి ఎగ్జాంపుల్, గ్రే కలర్ లైన్లో ఆనుకొని ఉన్నటువంటి బిందువు యథాస్థితిలో ఉన్నట్లుగా, సమతా స్థితిలో ఉన్నట్లుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. యాంప్లిట్యూడ్ గరిష్టంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి బిందువు 1 కాగా, అది మరొక శృంగంలో అదే పరిస్థితిలో ఉండేటటువంటి బిందువును కనుక గమనిస్తే అవి రెండు ఒకే దశలో ఉన్నట్లుగా భావించాల్సి వస్తుంది. అంటే సమాన స్థానభ్రంశం ఉన్నటువంటి కణాలన్నీ కూడా ఒకే ఫేజ్లో లేకపోతే ఒకే ప్రావస్థలో ఉన్నట్లుగా మనం భావించాల్సి వస్తుంది. ఈ రకంగా చూస్తే ఒకే ప్రావస్థలో ఉన్నటువంటి బిందువుల మధ్య దూరాన్ని, ఒకే ప్రావస్థలో ఉన్న వరుస బిందువుల మధ్య దూరాన్ని కూడా మనం ఇక్కడ తరంగ దైర్ఘ్యంగా నిర్వచించేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో, ఇక్కడ తరంగ దైర్ఘ్యానికి సంబంధించినటువంటి ప్రమాణాలు కనుక మనం గమనిస్తే దీనిని దూరం యొక్క ప్రమాణాలలో మనము గుర్తించవచ్చు. మరి పర్టికులర్గా కనుక గమనిస్తే ఆంగుస్ట్రామ్ అనేటటువంటిది ఈ తరంగ దైర్ఘ్యానికి సంబంధించినటువంటి ప్రమాణంగా మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా ఒక తరంగం ప్రయాణించేటటువంటి క్రమంలో ఒక శృంగము మరియు ఒక ద్రోణిని ఏర్పరుస్తాయని చెప్పుకున్నాం కదా. ఇలా ఒక శృంగము మరియు ఒక ద్రోణి ఏర్పడడానికి పట్టేటటువంటి కాలాన్ని ఆ తరంగం యొక్క ఆవర్తన కాలంగా చెప్తాం. అంటే ఇక్కడ టైం పీరియడ్ అంటాం దీన్ని. సో, ఒక కణము లేకపోతే ఏదైనా ఒక వస్తువు కంపించేటటువంటి క్రమంలో ఒక కంపనాన్ని పూర్తి చేయడానికి పట్టేటటువంటి కాలాన్ని మనం ఇక్కడ ఆవర్తన కాలంగా చెప్తాం. ఒక కంపించేటటువంటి కణము తన సాధారణ స్థానం నుంచి లేదా యథాస్థితి నుంచి పొందేటటువంటి గరిష్ట స్థానభ్రంశాన్ని మనం అక్కడ కంపన పరిమితి అని చెప్తాము, యాంప్లిట్యూడ్ అనేటటువంటి అంశము. సో, ఈ యాంప్లిట్యూడ్కి కూడా దూరానికి సంబంధించినటువంటి ప్రమాణాలే మనకు ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే క్రస్ట్ అండ్ ట్రఫ్ అనేవి కనిపిస్తున్నాయి. రెండు వరుస క్రస్టుల మధ్య దూరాన్ని మనం ఇక్కడ వేవ్ లెంత్గా మనం నిర్వచించుకుంటాం. అదేవిధంగా రెండు వరుస ట్రఫ్ల మధ్య దూరం కూడా మనకు అక్కడ వేవ్ లెంత్గా పరిగణించాల్సినటువంటి అంశం. ఇక్కడ తరంగానికి సంబంధించినటువంటి మరొక అంశం ఏంటంటే తరంగ వేగము, వెలాసిటీ ఆఫ్ వేవ్ లేకపోతే స్పీడ్ ఆఫ్ వేవ్ అనేటటువంటి అంశంగా చూస్తాం. ఒక నిర్ణీత కాలంలో తరంగం అనేది ఎంత దూరం ప్రయాణించింది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ తరంగం యొక్క వేగం అనేది తెలియజేస్తుంది. దీనిని పరిమాణ క్రమంగా మనము తెలియచేసుకోవాలంటే v=n లాంబ్డా అనేటటువంటి సూత్రంతో మనము ఒక తరంగం యొక్క వేగాన్ని మనము గుర్తించవచ్చు. ఇక్కడ n అనేది ఆ తరంగం యొక్క ఫ్రీక్వెన్సీని తెలియజేస్తుంది. అంటే సెకను కాలంలో అది
ఎన్ని కంపనాలను చేస్తుంది అనేటటువంటి అంశాన్ని ఎన్ వివరిస్తుంది. కాగా లాంబ్డా అనేది ఆ తరంగం యొక్క తరంగ దైర్ఘ్యాన్ని వివరించే ప్రయత్నం చేస్తుంది. సో ఈ రెండింటి యొక్క లబ్ధమే మనకిక్కడ వి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. మరో రకంగా ఇక్కడ లాంబ్డాని వి ఉన్నటువంటి సైడ్ లెఫ్ట్ సైడ్ కనుక తీసుకొని పోతే అక్కడ సమీకరణం అనేది n = v బై లాంబ్డాగా చెప్తాము. అంటే ఫ్రీక్వెన్సీకి మరియు తరంగ దైర్ఘ్యానికి మధ్య విలోమానుపాతం ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించాల్సి వస్తుంది. అంటే ఒక తరంగం యొక్క ఫ్రీక్వెన్సీ పెరిగితే తరంగ దైర్ఘ్యం తగ్గుతుంది, లేదా ఒక తరంగం యొక్క ఫ్రీక్వెన్సీ తగ్గితే తరంగ దైర్ఘ్యం పెరుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ n ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/λ, లేకపోతే n ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లాంబ్డా. అక్కడ రెండింటి మధ్య విలోమ సంబంధం ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించాలి. ఇది మనకు తరంగాలకు సంబంధించినటువంటి శక్తిని నేర్చుకునే క్రమంలో కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా మనకు కనిపిస్తూ ఉంది. ధ్వని అనే దాన్ని కనుక మనం గమనిస్తే ఏదైనా ఒక వస్తువు కంపించేటటువంటి క్రమంలో దాని నుంచి ధ్వని వెలువడుతుంది అని చెప్తాం. మరి వస్తువు కంపించినప్పుడు ధ్వని వెలువడదా సార్ అంటే ఖచ్చితంగా అక్కడి నుంచి వెలువడదు. కేవలం కంపించేటటువంటి వస్తువులు మాత్రమే ధ్వనిని వెలువరించేటటువంటి గుణాన్ని కలిగి ఉంటాయి. రబ్బరు పట్టీని సాగదీసినప్పుడు దాని నుంచి ఎటువంటి ధ్వని వెలువడదు, కానీ ఒకసారి దాన్ని మీటి వదిలినట్లయితే దాని నుంచి ధ్వనులు వెలువడే సందర్భం మనకు తెలిసిందే. అదేవిధంగా చర్మవాద్యాలను కూడా ఒకసారి తట్టినప్పుడు చేతితో దాంట్లో నుంచి కంపనాలు వెలువడడం వల్ల శబ్దం అనేది ఉత్పత్తి అవుతుందనేటటువంటి అంశం మనందరికీ తెలిసిందే. వీణను మీటినప్పుడు కూడా మనకు అది కేవలం మీటినప్పుడు మాత్రమే దాని నుంచి ఆ తీగ కంపించడం ద్వారా అక్కడ శబ్దం అనేది వెలువడుతుందనే అంశం మనం గుర్తించాల్సినటువంటి అంశం. కాబట్టి ఇక్కడ చూస్తే కేవలం కంపించే వస్తువుల నుండి మాత్రమే ధ్వనులు ఉత్పత్తి అవుతాయి. ఇక్కడ ఆ ధ్వనులను మనం వినాలి అంటే అవి ఒక నిర్దిష్ట సమయం లోపల మాత్రమే మన చెవిని చేరాల్సి ఉంటుంది. ఆ నిర్దిష్టమైనటువంటి సమయాన్నే మనం అక్కడ వినికిడి స్థిరతగా చెప్పుకుంటాం. అంటే ఏవైనా రెండు వరుస శబ్దాలు మన చెవిని ఆ వినికిడి స్థిరతకు సంబంధించినటువంటి సమయం లోపలనే మన చెవిని చేరితే ఆ శబ్దాలను మన చెవి గుర్తించేటటువంటి పరిస్థితి ఉండదు. ఈ సమయం ఎంత అంటే 0.1 సెకండ్లు లేదా 1/10 సెకండ్లు. అంటే ఒక సెకనులో 10వ వంతు కాలంలో మన చెవిని చేరినటువంటి శబ్దాలను మాత్రమే చెవి గుర్తిస్తుంది. ఆ సమయం లోపల చేరేటటువంటి శబ్దాలను మన చెవి గుర్తించలేదు. దీనికి సంబంధించి మనం దాన్ని వినికిడి స్థిరతగా చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ మరి ధ్వని అనేది యాంత్రిక తరంగమా విద్యుదయస్కాంత తరంగమా అంటే దీన్ని మనం యాంత్రిక తరంగంగా చెప్పుకుంటాం. ఎందుకు అంటే ధ్వని ప్రసారం కావాలంటే ఖచ్చితంగా ఏదో ఒక యానకం అనేది అవసరం అవుతుంది. ఇక్కడ ధ్వని యానకం లేకుండా ప్రయాణింపజాలదు అనే ఓరియంటేషన్లో మనకు గంటజాడి ప్రయోగం అనేది నిర్వహించడం జరిగింది. దీనిని గంటజాడి ప్రయోగం ద్వారా నిరూపించినటువంటి శాస్త్రవేత్తగా మనకి ఇక్కడ రాబర్ట్ బాయిల్ కనిపిస్తూ ఉంటాడు. అంటే ధ్వని ప్రసారానికి యానకం అవసరమని వివరించిన శాస్త్రవేత్త ఎవరు అంటే మనం దానికి సంబంధించినటువంటి సమాధానాన్ని రాబర్ట్ బాయిల్గా చెప్పుకుంటూ ఉంటాం. సో ఇక్కడ ధ్వనులకు సంబంధించినటువంటి కొన్ని వర్గీకరణలు అనేవి మనకు ఆవశ్యకం అవుతాయండి. అంటే పౌనఃపున్యాన్ని ఆధారంగా చేసుకొని ధ్వనుల యొక్క రకాలను మనం వర్గీకరించవచ్చు. ఇక్కడ కొన్ని శబ్దాలను మాత్రమే మనం వినగలుగుతాము. వాటిని మనము శ్రవ్య అవధిగా చెప్తాం. అంటే మనం వినదగినటువంటి శబ్దాలన్నీ కూడా శ్రవ్య అవధి పరిధిలోనే ఉంటాయి. ఈ శ్రవ్య అవధి యొక్క పౌనఃపున్యం ఎంత అంటే 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్. అంటే శ్రవ్య అవధి యొక్క పౌనఃపున్యాల పరిధి 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ అని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ పౌనఃపున్యాల మధ్యలో ఉన్నటువంటి శబ్దాలను మాత్రమే లేదా ధ్వనులను మాత్రమే చెవి గుర్తించేటందుకు వీలుంటుంది. 20 హెర్ట్జ్ కంటే తక్కువ ఉన్నటువంటి శబ్దాలను కావచ్చు, 20,000 హెర్ట్జ్ కంటే ఎక్కువ ఉన్నటువంటి శబ్దాలను కావచ్చు మన చెవి గుర్తించేటటువంటి వీలు లేదు. కాబట్టి ఆ శబ్దాలను మనము వినలేము. ప్రీవియస్లీ ఇదే ఓరియంటేషన్లో మనకు ఒక క్వశ్చన్ రావడం జరిగింది. ఈ దిగువ పేర్కొన్నటువంటి శబ్దాలలో మనం వినగలిగేటటువంటి శబ్దాలు ఏవి అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ రావడం జరిగింది. దాంట్లో భాగంగా 15 కంపనాలు పర్ సెకండ్ అని, 150 కంపనాలు పర్ సెకండ్ అని, 25 కంపనాలు పర్ సెకండ్ అని ఇలా పౌనఃపున్యాల ఆధారంగా ఇవ్వడం జరిగింది. సో అక్కడ ఏంటంటే 25,000 హెర్ట్జ్ కంటే ఎక్కువగా ఉన్నటువంటి శబ్దాలను మనం వినలేము. అదేవిధంగా 20 హెర్ట్జ్ కంటే తక్కువగా ఉండేటటువంటి శబ్దాలను వినలేము. కాబట్టి అక్కడ 250 కంపనాలు పర్ సెకండ్ అనేటటువంటి అంశం మనకు సమాధానంగా గుర్తించాల్సి వస్తుంది. సో ఇలా చూస్తే అప్లికేషన్ ఓరియంటెడ్లో మనకు క్వశ్చన్స్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉన్నటువంటి దృష్ట్యా ప్రతి అంశాన్ని దానికి సంబంధించినటువంటి అప్లికేషన్తో ముడిపెట్టి చదువుకోవాల్సినటువంటి అవసరం మనకి ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. 20 హెర్ట్జ్ కంటే తక్కువగా పౌనఃపున్యం ఉన్నటువంటి శబ్దాలన్నింటినీ మనం ఒక పేరుతో పిలుస్తాము.
వాటిని మనం పరశ్రవ్యాలు లేదా ఇన్ఫ్రానిక్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఈ పరశ్రవ్యాలను కూడా మన చెవి గుర్తించజాలదు. ఈ పరశ్రవ్యాలను ఏవి గమనిస్తాయి అంటే సరీసృపాలు వీటిని ఎక్కువగా గమనించేటటువంటి అవకాశం ఉంది. సో వీటిని ఉత్పత్తి చేయాలంటే భారీ శక్తి ఉన్నటువంటి సందర్భాలు అవసరం అవుతాయి. ఈ క్రమంలో అణు విస్ఫోటనాలు సంభవించినప్పుడు, అదేవిధంగా భూకంపాలు సంభవించినటువంటి పరిస్థితులలో మాత్రమే పరశ్రవ్యాలు అనేవి మనకు ఎక్కువగా ఉత్పత్తి కావడం జరుగుతూ ఉంది. సో ఈ క్రమంలో చూస్తే పరశ్రవ్యాలను గుర్తించేటటువంటి జంతువులు ఏమిటి అంటే సరీసృపాలకు సంబంధించినటువంటి అంశాలు మనం చూస్తాం. ముఖ్యంగా చూస్తే పాములు, ఎలుకలు ఇవన్నీ కూడా భూకంపాలు సంభవించేటటువంటి సందర్భాలలో వెలువడేటటువంటి పరశ్రవ్యాలను అవి బేరీజు వేసుకొని అవి సురక్షితమైనటువంటి ప్రాంతాలకు పారిపోయేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. సునామీలు సంభవించేటటువంటి క్రమంలో కూడా అక్కడ ఉండేటటువంటి సమస్త జీవజాలం అన్నీ కూడా తప్పించుకొని పోయినటువంటి పరిస్థితి మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో పరశ్రవ్యాలు అనేవి మానవుడికి వినడానికి అనువుగా ఉండవు. కేవలము కొన్ని ప్రత్యేకమైనటువంటి జీవులు, సరీసృపాలకు సంబంధించినటువంటి జీవులు మాత్రమే వాటిని వినే ప్రయత్నం చేస్తాయి. అదేవిధంగా భారీ లోడుతో ప్రయాణించేటటువంటి వాహనాలు రోడ్డు మీద పోతున్నప్పుడు ఈ పరశ్రవ్యాలు అనేవి ఉత్పత్తి కావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏనుగులు సైతం పరశ్రవ్యాలను ఉత్పత్తి చేస్తున్నట్లుగా గుర్తించడం జరిగింది. ఏదైనా ఒక ఏనుగుకి, తన సహచర ఏనుగుకి ఏదైనా హాని చేపట్టినప్పుడు లేదా హాని జరిగినటువంటి పరిస్థితులలో అవి సమీపంలో ఉన్నటువంటి ఇతర ఏనుగులను అలర్ట్ చేసేటటువంటి క్రమంలో పరశ్రవ్యాలను ఉత్పత్తి చేస్తాయి. ఆ పక్కన ఉన్నటువంటి ఏనుగులు ఈ పరశ్రవ్యాలను గుర్తించి అక్కడ ఉన్నటువంటి ప్రమాదాన్ని అవి గమనించి సురక్షితమైనటువంటి ప్రదేశాలకు తప్పించుకొని పోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగా మనం ఇక్కడ గుర్తించే ప్రయత్నం చేయాలి. సో పరశ్రవ్యాలను వినేటటువంటి క్రమంలో మానవుడికి అవకాశం లేదు, కానీ సరీసృపాలకు, ఏనుగులకు ఈ రకమైనటువంటి సౌలభ్యం ఉన్నట్లుగా మనం ఇక్కడ గుర్తించాలి. ఇవి కేవలం కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో మాత్రమే వెలువడేటటువంటి శబ్దాలు. ఇవి భూకంప సమయాలలో కావచ్చు, అదేవిధంగా అణు విస్ఫోటాలు సంభవించినప్పుడు, అదేవిధంగా భారీ వాహనాలు రోడ్ల మీద ప్రయాణిస్తున్నటువంటి క్రమంలో మాత్రమే ఇవి ఉత్పత్తి అవుతాయి. మిగిలిన సందర్భాలలో పరశ్రవ్యాలు ఉత్పత్తి చేసేటటువంటి సందర్భాలు మనకు చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ తరంగాలకు సంబంధించినటువంటి ఉదాహరణల విషయంలో, అదేవిధంగా ధ్వనికి సంబంధించినటువంటి ఈ ఫ్రీక్వెన్సీల సందర్భంగా మనము ఎక్కువ క్వశ్చన్స్ని ఇక్కడి నుంచి గమనించుకునేటటువంటి వీలుంది. కాబట్టి ఈ ప్రాథమిక అంశాల ఆధారంగా మనము ఈ టెట్లో వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఏవైనా సరే వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ని గుర్తించేటందుకు వీలుంది. దీనితో పాటుగా మెథడాలజీలో సైతం కొన్ని రకాలైనటువంటి ఉదాహరణలు ఇచ్చేటటువంటి క్రమంలో ఈ అంశాలు మనకు కీలకంగా పరిగణించబడతాయి. అంటే రాబర్ట్ బాయిల్ వివరించినటువంటి ధ్వని ప్రసారానికి యానకం అవసరమైనటువంటి ఓరియంటేషన్లో అది బోధించాలి అంటే ఏ రకమైనటువంటి బోధనా పద్ధతులు మనకు అందుబాటులో ఉన్నాయనే ఓరియంటేషన్లో కూడా క్వశ్చన్ రావచ్చు. కాబట్టి ఫిజికల్ సైన్స్ పాఠ్యాంశాలలో కేవలం కాంటెంట్ పరంగానే కాకుండా మెథడాలజీ పరంగా కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ని మనం అక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి రెండింటిని మనం కోఆర్డినేట్ చేసుకుంటూ చదువుకుంటేనే ఆ రెండింటికి సంబంధించినటువంటి అంశాలను మనం ఈజీగా ఆన్సర్ చేసేటందుకు అనువుగా ఉంటాయి. లేకపోతే ఇక్కడ వాటినే చదివి అక్కడ వాటినే మళ్ళీ చదవాల్సినటువంటి పరిస్థితులలో ఎక్కువ సమయాభావం జరిగేటందుకు అవకాశం ఉంది. కాబట్టి రెండింటిని కోఆర్డినేట్ చేసుకుంటూ చదివితేనే తక్కువ కాలంలో ఎక్కువ సిలబస్ని మనం పూర్తి చేసుకొని ఆ సంబంధించిన ప్రశ్నలకు ఆన్సర్స్ని మనము సులువుగా గుర్తించేటందుకు వీలు ఉంటుంది. ఇక్కడ ధ్వనికి సంబంధించినటువంటి మరికొన్ని విషయాలతో మరొక వీడియోతో మిమ్మల్ని కలిసేటటువంటి ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.